ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి సుమారుగా 80,000 రూపాయల విలువ చేసే 25 సిమెంట్ బెంచ్ల్ని సిమ్స్ హాస్పిటల్ ఎండి యాసిన్ గారు డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ అసలు ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ సతీమణి ఇక్కడ మెడిసిన్ డిఆర్పిగా పనిచేస్తున్నారు. సో ఇక్కడ రోజు వచ్చి గత 3 నెలలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ రోజు పేషెంట్స్ నిలబడి ఓపీ తీసుకోవడము, ఫార్మసీ దగ్గర నిలబడి ఓపీ తీసుకోవడము, ఓపీ దగ్గర నిలబడే కష్టాలు అవన్నీ చూసి వాళ్ళ ఇంట్లో డిస్కషన్ చేశారంతే. దాంతో వెంటనే స్పందించి యాసన్ గారు పెద్ద మనసుతో 25 బెంచీల్ని నేను అడగకుండానే, అసలు యాక్చువల్గా నాకు కూడా తెలీదు, నాకు 2 days బ్యాక్ చెప్పారు ఇట్లా ఇబ్బంది ఉందంట కదా సార్ నేను తీసుకొస్తున్నానని చెప్పేసి. అది చాలా గొప్ప విషయము. అంటే అసలు డొనేట్ చేస్తున్నారు, అది కూడా మేము అడగకుండానే. ఆమె చూసి పేషెంట్లు పడే బాధల్ని ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు చాలా పెద్ద మనసుతో ఈ బెంచ్ల్ని మాకు దానం చేస్తున్నారు. దీనివల్ల పేద ప్రజలకి కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. ఎక్కువసేపు నిలబడలేక దీని మీద కూర్చోవచ్చు అందరూ కూడా. ఇవి ఇక్కడ ఓపీ దగ్గర, వెయిటింగ్ హాల్లో మరియు పోస్ట్మార్టం రూమ్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి పత్రికాముఖంగా ఈ విధంగా ముందుకు వచ్చి దానం చేసినందుకు గాను నేను యాసన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కదిరి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి, మరి నా సతీమణి అయినటువంటి డాక్టర్ ఆసియా గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి, మరి ఇక్కడ హాజరైనటువంటి నా సోదరులకి అందరికీ నమస్కారం. ఈ బెంచీలు ఇక్కడ వేయించడం ఒక కారణం ఏంటంటే, నా వైఫ్ డాక్టర్ ఆసియా గారు ఇక్కడ జనరల్ మెడిసిన్ డిఆర్పిగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గత 3 నెలల నుంచి సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేడం గారు చూశారు, నేను చూశాను. ఇక్కడ పేషెంట్స్ ఇక్కడ సార్ చెప్పినట్టు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో చైర్స్ ఉంటే కొంచెం కూర్చోవడానికి బాగుంటుందనే ఆలోచనతో మేము ఇక్కడ చైర్స్ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. సార్కి కూడా ధన్యవాదాలు, ఎందుకంటే మేము ఇస్తామంటే సార్ ఒప్పుకున్నారు. సో ధన్యవాదాలు సార్ మీకు. సో మీకు, మీ వైద్య సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బంది అందరికీ నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ఎప్పుడైనా ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి కావాలంటే మా దృష్టికి ఏమైనా వస్తే, మీరేమన్నా ఒకవేళ మీకు వెసులుబాటు అయితే మాకు తెలియపరచండి. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని నేను మీడియా ముఖంగా మరియు మీ అందరి సందర్భంగా తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వెనక ఓపీ వస్తుందా? ఓపీ వాయిస్ కదే.